తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య చిచ్చురాజుకుంది. జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు టికెట్ ఇవ్వడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషరావు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శేషరావుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సహకరించేది లేదని చెబుతున్నారు శేషరావు వర్గీయులు. మరోవైపు ఈ రోజు నిడదవోలు నియోజకవర్గానికి రాబోతున్నారు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య చిచ్చురాజుకుంది. జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు టికెట్ ఇవ్వడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషరావు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి జనసేన ప్రకటించినటువంటి ఒకే ఒక్క సీటు నిడదవోలు. ఆయన రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ నిడదవోలుకు పంపిస్తూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే జనసేన తరపున కందుల దుర్గేష్ రావడాన్ని ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2009, 2014లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి బూరుగుపల్లి శేషరావు 2019లో ఓటమి పాలయ్యారు. అయితే మరోసారి ఆయన టికెట్ ఆశిస్తున్నటువంటి సమయంలో ఆ సీటును జనసేనకు కేటాయించడంతో శేషరావు వర్గం పూర్తి ఆగ్రహానికి వ్యక్తం అవుతోంది. ఇప్పటికీ పలుమార్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే పార్టీ అధినేతను కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా టికెట్ ను శేషరావుకే కేటాయించాలి అనేటటువంటి ఒక డిమాండ్ ని చేశారు. అయినప్పటికీ కూడా అధిష్టానం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. పొత్తులో భాగంగా, సీట్ల సర్దుబాటులో భాగంగా దుర్గేష్ కు నిడదవోలు సీటును కేటాయించారు. అయితే ఈ రోజు నిడదవోలు నియోజకవర్గానికి తొలిసారిగా కందుల దుర్గేష్ రాబోతున్నారు. ప్రస్తుతానికి అక్కడ జనసేన కార్యకర్తలు తప్ప తెలుగుదేశంలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బూరుగుపల్లి శేషరావుకు సంబంధించిన వర్గం ఎవరు కూడా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి, స్వాగతం పలికేందుకు అయితే ఎవరు వెళ్ళలేదు. ప్రస్తుతం దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ కందుల దుర్గేష్ పోటీ పైన ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనేటటువంటి ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే శేషరావు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా చేశారు. గత 5 ఏళ్లుగా కూడా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అతనికి బలమైనటువంటి టీడీపీ క్యాడర్ ఉంది. అతని వెనక అతనికి సహకరించేటటువంటి క్యాడర్ కూడా అతనితోనే ఉంది. కానీ దుర్గేష్ కొత్తగా ఈ నియోజకవర్గానికి రావడం, అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గేష్ కు సహకరించకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఇదే సమయంలో సీటు ఆశించినటువంటి మరొక వ్యక్తి కుందుల సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి టీడీపీ తరఫున కొంత మద్దతు పలుకుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం నుంచి జనసేనకు మద్దతు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపించలేదు. ఇందులో చర్చించాల్సిన విషయం, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇప్పుడు దుర్గేష్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్యన కొంత సామాజిక వర్గంగా పరంగా కూడా కొంత దూరం అనేది కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఏ రకంగా సమన్వయం చేసుకుంటారు, కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ ఏ రకంగా మిగిలిన మాజీ ఎమ్మెల్యేని, మిగిలిన టీడీపీ క్యాడర్ ఏ రకంగా సమన్వయం చేసుకుంటారు అనేది ఒక ప్రశ్నగా మారింది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.